ఎన్డీఏ కూటమి 12 పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సునీల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు గోల్డెన్ టవర్స్ లో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2029లో మోడీ పీఎం అవుతారని చెప్పారు. సుదీర్ఘ కాలం దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను సున్నితంగా పరిష్కరించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను హైవేకి కనెక్టివిటీ చేశాం. మోడీ పాలనలో దేశ ముఖచిత్రం మారిందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమరావతికి మోడీ మట్టి ఇవ్వలేదని, రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్, ప్రతి జిల్లాల్లో సెంట్రల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇచ్చారు విద్యార్థులకు. ఒక పక్క నిరుద్యోగులకు కూడా అనేక రకాల మేము ఉద్యోగం చేయము వ్యాపారాలు పెట్టుకుంటామంటే వ్యాపారాలు కూడా స్టార్ట్అప్ ఇండియా కింద అనేక రకాల వందలాది మంది విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యాపారవేత్తలుగా తయారు చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఇటువంటి అనేక రకాల విషయాలను మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులకు మేము తెలియజేస్తాం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏం చేసింది? 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు డ్రగ్స్ ఇస్తే మేము డిఎస్సి ఇచ్చాం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రం నుండి ఈ విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువకులకు గుట్కాలు గంజాయి ఇస్తే మేము గూగుల్ సంస్థని ఈ రాష్ట్రంలో మేము తీసుకొచ్చాం వైజాగ్ కేంద్రంగా. గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ప్యాకాట శిబిరాలకు మేము వాళ్ళ పర్మిషన్లు ఇస్తే మేము పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చాం. కాబట్టి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అరాచక పాలన చేసింది. గత ప్రభుత్వంలో యువకులకు తొడలు కొట్టడం నేర్పించింది. గత ప్రభుత్వంలో యువకులకు గంజాయి కొట్టడం నేర్పించింది. గత ప్రభుత్వంలో యువకులకు ప్యాకాట శిబిరాలు పర్మిషన్లు ఇచ్చాయి. కానీ మేమేం చేశామంటే ఈ రాష్ట్రంలో యువకుల్ని ఒక దిశానిర్దేశం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధిని చూపించాం. అభివృద్ధిలో మీరు నడవండి అని చెప్పాం. అందుకే ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మా మంత్రి సత్యకుమార్ గారి నాయకత్వంలో, మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ గారు మాధవ్ గారి నాయకత్వంలో అనేక వందలాది సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ సంస్థలు పెట్టండి, ఇక్కడ సరైనటువంటి అవకాశాలు మేము ఇస్తాం అనేటువంటి విషయాలు మేము చెప్పాము. మేము మా సైడ్ నుంచి భారతీయ జనతా యువ మోర్చా ఒకటే రిక్వెస్ట్ చేసింది, ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల ప్రవర్తన మారాలి. స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాం అంటే రాజకీయ నాయకుల ప్రవర్తన మారితేనే ఈ రాష్ట్రంలో యువత మారుతారు. రాజకీయ నాయకులు తొడలు కొట్టడం మాత్రమే కాదు, మీసాలు తిప్పడం మాత్రమే కాదు, అసెంబ్లీలో ఒకరికొకరు దూషించడమే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడండి, ఈ రాష్ట్ర చరిత్ర గురించి మాట్లాడండి, ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల గురించి మాట్లాడండి, ఈ రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చామో దాని గురించి మాట్లాడండి. ప్రతిపక్షాలు రాగానే ప్రతిపక్షాలకు కేవలం అధికార పక్షాన్ని దూషించడం మాత్రమే ప్రతిపక్షాల యొక్క పని కాదు. ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయాలి, ప్రతిపక్షాలు మాట్లాడాలి, అసెంబ్లీకి రావాలి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడాలి. ప్రశ్న పాలసీల మీద మీరు మాట్లాడండి, పాలసీల గురించి ఎంతసేపు మాట్లాడండి. దీనికి తెలంగాణ ఆదర్శం. తెలంగాణ అసెంబ్లీ ఎంత బాగా చూడాలనిపిస్తుంది. అసెంబ్లీని ఖచ్చితంగా విద్యార్థులు, యువకులు చూస్తే వాళ్ళలో కూడా రాజకీయ నాయకులు తయారవ్వాలంటే ఒక ఆలోచన వస్తుంది. అసెంబ్లీని చూడాలంటే కేవలం తిట్ల రూపంలో, బూతుల రూపంలో, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం ఇది కాదు అసెంబ్లీ అంటే. అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ ఎలా జరుగుతుందో మీరు ఒకసారి చూడండి. తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ యొక్క చరిత్ర గురించి మాట్లాడతారు, తెలంగాణ నిరుద్యోగం గురించి మాట్లాడతారు, తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గతంలో లేదు, గత వైసీపీ పాలనలో లేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని మార్చేటువంటి అవకాశం కూటమి చేస్తా ఉంది. కాబట్టి ప్రతిపక్షం అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి కంపల్సరీగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు క్వశ్చన్ చేయాలి. వాటిని మేము నేర్చుకుంటాం, వాటిని మేము చూసి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేర్చుకుంటుంది. కాబట్టి గత వైసీపీ పాలనలో అరాచకం చాలా చేశారు, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అయినా సరే, అది ఏ పార్టీ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళని చూసే రాబోయే కాలంలో రాజకీయ నాయకులుగా తయారవుతారు. లేకపోతే రాజకీయ నాయకులు మనం భూతత్వంలో పెట్టి వెతుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. చాలా మంది ఈ రాష్ట్రంలో యువకులు ఐటీ సెక్టర్కి వెళ్ళిపోతున్నారు, వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో స్థిరపడుతున్నారు. రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేయాలంటే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా కండక్ట్ చేయాలంటే 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు. ఒక యంగ్స్టర్ గా పాలిటిక్స్ లో రావాలి, రాజకీయం చేయాలనుకుంటే సేవ చేయాలన్న ఆలోచన పరిస్థితి చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే కేవలం డబ్బు, రాజకీయం అంటే డబ్బు అనే ఆలోచనలు. కాబట్టి అటువంటి ఆలోచనల నుంచి భారతీయ జనతా యువ మోర్చా బయటికి తీసుకొస్తుంది. యువకుల్ని కలుస్తున్నాం, రాజకీయాల్లోకి వెల్కమ్ రండి అని చెప్తున్నాం. మీరు రాబోయే ఎన్నికల్లో, సంస్థాగతంలో రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా యువ మోర్చా నుంచి ఎక్కువ మంది యువకులను నిలబెడతాం. కేవలం డబ్బు ఉంటేనే రాజకీయాల్లో గెలవాలంటే ఆలోచన నుంచి మేము పక్కకు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా వీటన్నిటిని
ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి, రాజకీయాల యొక్క చరిత్ర గురించి, రాజకీయాలు ఎలా ఉండాలి, ఎలా తయారన్నటువంటి అనేక రకాల విషయాలను మేము కళాశాల కాలేజ్ క్యాంపస్కి వెళ్తున్నాం. వెల్కమ్ టు బీజేపీ, వెల్కమ్ టు రాజకీయాల్లోకి అనేటువంటి విషయాన్ని మేము తీసుకెళ్తున్నాం. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని లక్షల కోట్లు ఇప్పటిదాకా మేము ఇచ్చాం, ఎన్ని రకాల ప్రభుత్వ పథకాలను ఇచ్చాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ రాష్ట్రం నుండి యువకులకు మేము తెలియజేస్తాం. దాని ద్వారా వెంటనే యంగ్స్టర్స్ ని యొక్క రాజకీయాలకు రమ్మని వెల్కమ్ చెప్పేటువంటి ప్రయత్నం కూడా మేము చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర పర్యటనలో మేము తీసుకెళ్తాం విషయం తెలుస్తున్నాం. ఖచ్చితంగా గుంటూరుకు కూడా అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ గుంటూరులో కూడా కేటాయించారు. మంగళగిరిలో ఎయిమ్స్ కావచ్చు, అమరావతికి 15,000 కోట్ల నిధులు కావచ్చు, అదేవిధంగా 5 రకాల బ్రిడ్జులు ఈ యొక్క గుంటూరు నగరంలో పెద్ద బ్రిడ్జులు నిర్మించడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని రాబోయే కాలం మేము తెలియజేస్తాం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ యొక్క పర్సెంటేజ్ కూడా ఓటు రూపంలో మేము పెంచుకుంటాం. యంగ్స్టర్స్ ని చాలా మందిని రాజకీయాలకు తీసుకొస్తాం. యంగ్స్టర్స్ కూడా ఈ వేదిక నుంచి మేము ఒకటే పిలిపిస్తున్నాం. గతంలో మాదిరిగా మా తాత మా నాన్న పార్టీ కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచన చేయాలన్నటువంటి విషయాన్ని చెప్తాను. ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ చాలా రోజుల నుంచి వెళ్ళిపోయింది. డబ్బు మాత్రమే రాజకీయం నడవదు. అనేక రకాల విషయాలు రాజకీయాల్లో ఉన్నాయి. వాటన్నిటిని చూసి నేర్చుకుని మీరు కూడా రాజకీయాలకు రావాలని ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారం.